హాయ్ అండి సతీష్. ఈ వారం ఎలిమినేషన్పై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. దివ్య నిఖిత ఎలిమినేట్ అయిపోయింది. ఇది మనం ఊహించిందే. అయితే షూట్ కంప్లీట్ కాల. నేను ఎప్పటికీ చెబుతా ఉన్నా కదా, యువర్ ఎలిమినేటెడ్ అనే షూట్ పార్ట్ ఇంకా కంప్లీట్ కాలేదు. కానీ మనకున్న అప్డేట్ ప్రకారం శివాజీ బజ్ కోసం ఇన్పుట్స్ ప్రిపేర్గా ఉండి ఇంటర్వ్యూ కోసం క్వశ్చన్స్ అండ్ ఆ సెటప్ అంత ప్రిపరేషన్ కోసం వస్తుంది కదా. పేపర్ అప్డేట్ ప్రకారం అయితే డబుల్ ఎలిమినేషన్ కోసమే ప్లాన్ చేస్తూ ఉన్నారు. డబుల్ ఎలిమినేషన్లో పక్కాగా 100% ఎలిమినేషన్ దివ్య. కానీ షూట్ కంప్లీట్ కాలేదు. లాస్ట్ వీక్ కూడా నేను చెప్పా, ప్రతిసారి ఇదే చెబుతా, మీరు అడుగుతారు, ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక అది చూద్దాం తెలుసుకుందాం అని చెప్పి ఏం జరిగిందని ఒక యాంగ్జైటీ కూడా ఉంటుంది కనుక చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు సంజన ఉంటుందా వెళ్ళిపోతుందా దివ్య ఎట్లా. అయితే దివ్య ఎలిమినేషన్ మనం ఆవిడే ఊహించిందే. గత వారం ఈ వారం కూడా ఊహించిందే. ప్రతి వారం 2 వారాల నుంచి ఊహిస్తున్నది. మనం కూడా చెప్పుకునేది. నిన్న చెప్పా, ఇవాళ చెప్పా. ఈ వారం అంతా మధ్యలో సుమన్ శెట్టి అటు ఇటు వచ్చారు. బట్ కంప్లీట్గా దివ్య అయితే అవుట్. అయితే దివ్యతో పాటు ఇంకెవరంటే అది సంజన కావచ్చు, సుమన్ శెట్టి కావచ్చు. వీళ్ళిద్దరి మధ్య ఇంకో డబుల్ ఎలిమినేషన్ అయితే ప్లాన్ చేస్తూ ఉన్నారు. మరి ఇది ఏం జరుగుద్దో చూద్దాం. వాస్తవానికి ఈ వారం అంతా సుమన్ శెట్టి దివ్య ఎక్కువగా బాటంలో ఉంటే జస్ట్ ఎడ్జ్లో ఆయన సుమన్ శెట్టి కొద్దిగా బెటర్గా ఆమె కంటే పైన ఉన్నాడు. ఒక దశలో ఆయన ఇంకా బాటంకి వచ్చాడు. దివ్య తనుజ ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, దివ్య రీతు ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దివ్య కొద్దిగా ప్లస్ అయినా సరే బాటంలోనే ఉంది. సో ఆవిడ ఎలిమినేషన్ అయితే మనం ఈరోజు ఈ వీక్ అయితే చూడబోతున్నాం. అయితే ఇంకోటి ఏంటంటే మరి షూటింగ్ కంప్లీట్ అయిపోయాక డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్. ఇప్పుడు వెయిట్ చేస్తున్నదంతా సుమన్ శెట్టియా సంజనయ్య. నాకున్న సమాచారం ప్రకారం అయితే సుమన్ కంటే సంజనయ్య కొద్దిగా బెటర్గా ఉంది. కాకపోతే ఎవరినైనా కాపాడాలి. ఇప్పుడు చాలామంది గేమ్ని ఎక్స్పోజ్ చేస్తుంది, ధనార్దన్ ఫటాఫట్లు ఆడేస్తుంది. వాస్తవానికి కాబట్టి ఎప్పుడో కంట్రోల్ చేసి పడేస్తారు ఆ సాక్రిఫైజ్లు అని చెప్పేసి ఆవిడ ఆట ఆడకుండా నలుగురికో సాక్రిఫైజ్లు అంటే గేమ్ ఆడుతుంది. మళ్ళీ నువ్వు ఆడట్లేదు, నీ కంటెంట్ తగ్గిపోయిందంటే మొన్నటికి మళ్ళీ బంధాలు బంధుత్వాలు త్యాగాలన్నీ పక్కన పెట్టేసి ఆవిడ జూలు విదిల్చడం మొదలుపెట్టింది. సో ఇప్పుడు ఏమైనా జరగచ్చు. అది ఇక్కడ చూడాల్సింది, ఆలోచించాల్సింది. మరి సుమన్ మళ్ళీ ఇన్ని రోజులు కాపాడినట్టుగా ఈ వారం కూడా కాపాడేస్తారా, లేకపోతే సంజన పంపుతారా, సుమన్ పంపుతారా చూద్దాం. ఆ అప్డేట్ కోసం అయితే వెయిట్ చేస్తాను. మెయిన్ అది ఇంకా టైం పట్టుద్ది. మరి ఎవరు ఉంటారో మీరు ఏమనిపించిందో కామెంట్ పెట్టండి. వాళ్ళిద్దరిలో ఎవరైనా కావచ్చు. అయితే ఇక దివ్య ఎలిమినేషన్కి రీజన్స్ ఏంటని బ్రీఫ్గా చెప్పుకుందాం. ఈ అమ్మాయి ఒక సాదా సీదా మన పక్కింటి అమ్మాయి అంటాం కదా, అట్లాంటి అమ్మాయి. MBBS 4th year స్టూడెంట్ కదా, 23 years, PR లేదు, పెద్ద ఫ్యాన్ బేస్ లేదు, ఒక సీరియల్ ఆర్టిస్ట్ కాదు, సినిమా ఆర్టిస్ట్ కాదు, సోషల్ మీడియా బేభత్స భయానకమైన ఇన్ఫ్లుయెన్సర్ కాదు, ఏదో ఒకలాగా ట్రెండింగ్లో ఉండాలి, వ్యూస్ రావాలని చెప్పి ఎలా పడితే అలా వాగే ఆ టైపు కాదు, ఎలా పడితే అలా వీడియోలు చేసే టైపు కాదు, ఏమీ లేదు. మెయిన్ ఫాలోయింగ్ ఏమీ లేదు. ఈ హౌస్లోకి అగ్ని పరీక్షకు వచ్చినంతవరకు ఈ అమ్మాయి ఎవరికి తెలియదు. ఫ్యాన్స్ లేదు, PR లేదు. కానీ అగ్ని పరీక్షకు వచ్చినప్పటికే ఫుల్ ఫైర్తో, ఫుల్ స్వాగ్తో, చెప్పాలనుకో సూటుగా మొహం మీదే చెబుతాను అనడంతో ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది. మీకు ఎంతమంది గుర్తుంది? శ్రీముఖి ఆ రోజు నీకు నచ్చిన విన్నర్ ఎవరంటే అభిజిత్ మొహమ్మదే చెప్పింది. మీ ఆట నాకు నచ్చలేదండి, కూర్చొని ఆడేశారండి. ఆవిడ ఒపీనియన్ ఆవిడ చెప్పింది. అట్లా కాదు, కళ్ళలో కళ్ళు పెట్టి చూసి చెప్పంటే ప్రభాస్ డైలాగ్లాగా అనిపించింది. ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట ఉండదు, క్లియర్గా చెబుతానని మాదిరిగానే అప్పుడు కూడా క్లియర్గా చెప్పింది. మీ ఆట నాకు నచ్చలేదు, ఆవిడ ఒపీనియన్ అది. అప్పుడే అర్థమైంది ఇంత కరాఖండిగా మొహమ్మద్ చెబుతుందంటే ఖచ్చితంగా ఉండాలని. అట్లాంటి అమ్మాయిని ఫస్టే తెస్తారనుకున్నా. ఎందుకు అనేది కూడా నేను అప్పుడు చెప్పే కదా, ఇలాంటి ఫైర్ బ్రాండ్ ఒక 2-3 వారాలు ఆట చూసి హౌస్లోకి వస్తే ఇంకా బాగుంటుందని లెక్క. మొత్తానికి వైల్డ్ కార్డు అప్పుడు కూడా ఈవిడ దడాదడ్ 4 వచ్చారు కదా, ఈవిడతో పాటు మరొక 3 వచ్చారు కదా, ఇంకో ఫీమేల్ కంటెస్టెంట్, ఇంకొక 2 అబ్బాయిలు. అందరిలో కూడా ఈవిడే అక్కడ చెప్పే పాయింట్లు కానీ అన్నీ చాలా స్ట్రాంగ్గా, స్ట్రైట్గా, ముక్కుసూటిగా, ఏమాత్రం తడబాటు భయము లేకుండా, మొహమాట లేకుండా చెప్పడంతో హౌస్ మేట్స్ అందరూ కూడా అల్లాడిపోయారు. అమ్మో ఈ అమ్మాయి వస్తే మనకి దిబిడే, ఈవిడ రాకూడదని అప్పుడు తక్కువ ఓట్లు వేశారు. కానీ బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చి మీరు అందరూ రాకూడదు అని కోరుకున్న దివ్య నిఖితను నేను పంపించాడు. అంటే అగ్ని పరీక్షలో ఆవిడ ప్రభావం చూపించింది. అట్లాగే ఆ 4 వచ్చేటప్పుడు ఈ అమ్మాయితో పాటు మరొక ఒక అమ్మాయి, ఇంకొక 2 అబ్బాయిలు వచ్చారు కదా, షాకీబు, ఇంకా నాగా, వాళ్ళతో వచ్చినప్పుడు కూడా ఈవిడ ఇంపాక్ట్ ఏంటి అనేది దడదడ్లాడించింది. అట్లాంటి అమ్మాయి ఇప్పుడు గత వారం కూడా ఆవిడ ఏమనింది, తనుజతో నేను ఫుల్ గొడవలు అయ్యాయి కదా, నేనే వెళ్తాలే, నేను ఎందుకు ఉంటాలే, నేనే వెళ్ళిపోతా, మీకేం ఫరక్ పడదని చెప్పి కూడా చెప్పింది. అదే నేచర్తో ఇప్పుడు తనుజకు ఫేమ్ ఉంది, ఫ్యాన్స్ ఉన్నారు, టాప్ 2లో ఉంటుంది, విన్నర్ మెటీరియల్ అవుతుందని చాలామంది దడదడలాడిపోయి నోరే విప్పట్లే. తానా అంటే తందర మనం చెప్పినట్టుగా ప్రతి దానికి భజన చేసుకుంటున్నా సరే ఈవిడ మాత్రం ఢీ కొడుతూనే ఉంది. నాకు దమ్ము ధైర్యం ఉందో, ముక్కుసూటిగా మాట్లాడతా,
ఒక ఫైర్ బ్రాండ్ లాగే ఉంటారని హౌస్లోకి అయితే ఫైర్ స్టోమ్ వచ్చేటప్పుడు ఎట్లా ఉంటుందో అంతే కాన్ఫిడెంట్తో, ఆ క్వాలిటీతో, ఆ పాజిటివ్ ఎనర్జీతో, పాజిటివ్ వైబ్తో అప్పుడు వచ్చేటప్పుడు కూడా నామినేషన్లు చేసేటప్పుడు కూడా చాలా క్లారిటీతో ఉంటే అందరూ అవాక్ అయిపోయి ఇలా చూసారు, ఏంటి ఎంత స్పష్టంగా, ఎంత కాన్ఫిడెంట్గా, ఇంత స్ట్రాంగ్ పాయింట్స్ పెడుతూ ఎక్కడ కట్ చేయాలో, ఎక్కడ మొదలు పెట్టాలో ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది ఏంటబ్బా అని అందరూ ఆశ్చర్యపోయారు. ఫస్ట్ ఎమాన్యుయల్, భరణి వీళ్ళందరూ, అయితే భరణి అయితే ఆకాశానికి ఎత్తాడు అనుకోండి, అలా అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్గానే జెండా పాతేస్తుంది, టాప్ 5 అనే వచ్చింది. అయితే ఎక్కడ మైనస్ అయిపోయిందంటే భరణితో బాండే దెబ్బ కొట్టేసింది. లేదంటే పక్కా టాప్ 5 కంటెస్టెంట్. తన ఇండివిజువల్ గేమ్, నాకు భరణి అన్న కాదు, నేను చెల్లి కాదు, వీళ్ళందరూ నాకు కాంపిటీటర్స్, పోటీదారులు అనుకుని ఆడుకుంటుంటే ఆవిడ ఆట వేరే లెవెల్, నో డౌట్ పక్క టాప్ 5 కంటెస్టెంట్. అంత క్యాలిబర్ పొటెన్షియల్ ఉంది. ఫిజికల్ టాస్క్లో బాగా ఆడింది, ఇది ఆడింది. కాకపోతే ఆవిడ దురదృష్టం ఏంటంటే, దురదృష్టానికి బీజం కూడా వాళ్ళ అమ్మగారు ఒక రకంగా వేసేస్తారు. ఆవిడ చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే అదే, ఇప్పుడు హౌస్లో ఆడడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మగారికి ఒక అన్నయ్య మాదిరిగా అనిపించేటప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఫోన్ చేసి మాట్లాడే, అన్నయ్య గారు రండి మా ఇంటికి ఒకసారి భోజనం చేద్దరు, సోని ఎట్లాగైనా వాళ్ళు కలవచ్చు, మాట్లాడచ్చు, చేయొచ్చు, అబ్బా అంటూ రాఖీ పండుగప్పుడు రాఖీ గడ్డ ఎదు చేయొచ్చు. కానీ హౌస్లో ఆడడానికి వెళ్ళి ఆమెకు ముందరకాలకి బంధం వేసినట్టుగా నాకు అన్నలాగా అనిపించారమ్మ, నువ్వు కూడా అన్నాన్ని పిలువమ్మతో అది బిస్కెట్ అయిపోయి, లేకపోతే చాలా బాగుండేది. ఇక వాళ్ళ అమ్మగారికి సెంటిమెంట్, ఆ ఎమోషన్ కోసం ఎవడు కూడా అట్లా క్యారీ అయ్యి ఇప్పుడు ఎంతసేపు భరణి కోసం ఎవరు పొగిడినా, భరణి కోసం ఎవరు తిట్టినా ఇంకా దివ్య భరణి ఒకటని మాదిరిగా అయిపోయారు. ఇప్పుడు గౌరవతో ఇష్యూ అయ్యేటప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించింది అనేటప్పుడు భరణి సమాధానం చెప్పుకొని ఈవిడే అంట రావడం కూడా నచ్చలే. మాధురితో బిర్యానీ విషయంలో నచ్చలే. అట్లాగే తనూజ వర్సెస్ దివ్య విషయంలో కూడా భరణి బేస్ తీసుకుని గొడవలన్నీ వచ్చాయి. సో భరణి కోసమే ఒక స్టాండ్ తీసుకుంటుంది, భరణి కోసం ఒక ట్యాగ్ తీసుకుంటుంది, భరణి కోసమే మాట్లాడుతుంది అనే పరిస్థితి వచ్చింది. దానికి మళ్ళీ సమర్థించుకొని నాకు భరణి ట్యాగ్స్ ఎందుకు వేస్తారంటే ఎవరు వేయలే, ఈవిడే ట్యాగ్స్ వేసుకుని ఆ ట్యాగ్ ఎక్కడుందో వెతుక్కుంటూ మళ్ళీ వేసుకుని ఆట చెడగొట్టుకుంది. అది ఒకటే బాగా మైనస్ అయిపోయి. లేదంటే దమ్ము, ధైర్యం, డేరింగ్, డాషింగ్ అన్నీ ఉన్నాయి. నిన్న కూడా చూసాం ఆ రీతు చౌదరితో చెప్పేటప్పుడు, ఎస్ నీకంటే వెనకొచ్చే, నీకంటే ముందు కెప్టెన్ అయ్యా, నీలాగా అందరిని బతిమలు అడుక్కుని అవ్వాలి, గట్స్ ఉన్నాయి, దమ్ము ఉంటే ఆడు, నాకు బాడీ ఉంది, పొగరు ఉంది, ఎంత గట్స్ ఉండాలి నాకు పొగరు ఉంది అని చెప్పడానికి ఉంది. ఆటలో పాజిటివ్గానే ఉంది, ఆడింది, బాగా ఆడింది. బెడ్ టాస్క్లు ఎవరు సపోర్ట్ చేయకపోయినా సంజన బయట నుంచి సరే అక్కడ సపోర్ట్ చేయండి, ఆ అమ్మాయికి ఇప్పుడు మీరు సపోర్ట్ చేస్తే నెక్స్ట్ చేస్తుందన్నా సరే ఎవరు స్పందించకపోయినా ఆవిడ సింగిల్గానే మ్యాక్సిమం ఫైట్ చేసింది. అట్లాగే రెబల్స్గా సీక్రెట్ టాస్క్లో కూడా ఆవిడ గెలవడంతో పాటు సుమన్ శెట్టిని కూడా గెలిపించింది. ఈవిడికి సీక్రెట్ టాస్క్లు అక్కడ ఇవ్వకపోతే సుమన్ శెట్టి ఆ టాస్క్లు ఫెయిల్ అయిపోయాడు. బ్రెయిన్ గేమ్ కూడా బాగా ఆడుతుంది, స్మార్ట్గా ఆడుతుంది. అట్లాగే ట్రైన్ టాస్క్లో ఇమాన్యుయల్ కెప్టెన్ చేయాలని పక్కా ఫిక్స్ అయింది. స్ట్రాటజిక్గా ఎవరేమనుకున్నా కింద మీద పడి దొర్లు పొరలాడి ఏడ్చి పెడబాబులు పెట్టినా నాకు అనవసరం, నా టార్గెట్ నేను రీచ్ అవ్వాలని చేసింది. ఒక స్టాండ్ తీసుకుని స్టిక్ అని అయింది, అంతే తప్ప ఈ బాబాయ్ ఏమనిపిస్తారో. ఇప్పుడు నేను చూసాం భరణి వాళ్ళు ఏంటి వరుసగా 3 సార్లు ఇమ్యూనిటీ ఇచ్చేస్తే ఇంకేమైనా ఉందా రీతు చౌదరికి, డైరెక్ట్ టాప్ 5లోకి వెళ్ళిపోద్ది, మనం పిచ్చెక్కిపోయి మీరా పక్కనే అని పక్క తిరగాలి అని సంజన దగ్గర బాధపడే కంటే ఆ తనుజ్ వచ్చి చెప్పేటప్పుడు ఊకొట్టే కంటే అక్కడ చెప్పొచ్చు కదా, చెప్పలేరు. అలాంటి వాళ్ళు కంటెస్టెంట్లు, సుమన్ శెట్టి కూడా నోరు విప్పిన కంటెస్టెంట్ల మధ్య ఇప్పుడు చెప్పాలనుకుంటే ముక్కుసూటుగా స్ట్రైట్ ఫార్వర్డ్గా దడాదడ్ ఆడించుకుంటూ చెప్పేసే వచ్చేసింది. నిన్న కూడా చూసాం తనుజ్ ఫేక్ గేమ్ను కూడా ఎక్స్పోజ్ చేసింది, అడిగింది. అందరూ ఆమెకు ఫ్యాన్స్ ఉన్నారు, ఆవిడ తోప్ ప్లేయరు కంటెస్టెంట్ అని భయపడుతున్నప్పుడు నువ్వే వాడుకుంటున్నావు, వరుసగా 2 సార్లు ఇమ్యూనిటీ వచ్చింది, ఇంకా 3ఓసారి అవుతుందా అని చెప్పడం. కానీ ఇక్కడ ఆవిడ చెప్పిన తర్వాత ఇక్కడ పెద్ద గొడవ, మిగతా వాళ్ళందరూ తర్వాత అది వ్యాలిడ్ పాయింటే, కానీ మిగతా వాళ్ళకి చెప్పే గట్స్ ఎక్కడున్నా ఈ అమ్మాయి చెప్పింది. ఇక అట్లాగే హౌస్లో సగం మంది నామినేషన్ చేసిన రీతు చౌదరికి ఇమ్యూనిటీ ఇచ్చావు, మళ్ళీ ఆవిడ తర్వాత కెప్టెన్ అయింది, మళ్ళీ 3ఓసారి బుద్ధున్నోడు ఎవడైనా ఇస్తాడంటే అలాంటి పదాలు, ఆ యాటిట్యూడ్, ఆ స్ట్రాంగ్ ఫోర్స్గా చెప్పడం అంటే ఆవిడకే చెల్లింది. చెప్పలేరు అక్కడ. అంతకుముందు భరణి, సుమన్ శెట్టి, తనుజ కూర్చొని మాట్లాడేటప్పుడు ఈవిడిని పిలిచి అడిగేటప్పుడు కూడా అదే మాట చెప్పింది. ఈ స్టేజ్లో వరుసగా 3 సార్లు ఎవడైనా బుద్ధున్నోడేస్తాడని ఇక్కడ ఆర్గ్యుమెంట్ అయినప్పుడు కూడా చెప్పింది. అట్లాగే మెయిన్ ఏంటంటే ఆవిడ చెప్పాలనుకుని చెప్పింది, చేయాలనుకున్న చేసింది, ఆడాలనుకున్నట్టు ఆడింది. అంత కాన్ఫిడెంట్గా ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఆవిడకి మిగిలిద్ది. ఒక కామన్ మ్యాన్గా వచ్చి ఇన్ని రోజుల జర్నీ నాకు నచ్చినట్టు నేను ఆడిన, వాళ్ళకి వీళ్ళకి భయపడిపోయి వెన్నుపూసలైనట్టు వంగిపోయి తల దించుకొని వెళ్ళా, తలెత్తుకుని బతికను, తలెత్తుకుని ఆడిన, తలెత్తుకుని బయటకు వస్తాను, ఒక సాటిస్ఫాక్షన్ కంప్లీట్గా ఉంటుంది ఆవిడకి. ఎంతోమందికి మనసులో ఒకటి చెప్పలేక కాకలేక భయపడిపోయి హౌస్లో సర్వైవ్ అవుతున్న నేపథ్యంలో ఈవిడ సేఫ్ గేమ్ ఒక్కసారి కూడా ఆడలా. అయితే ఇప్పుడు దరిద్రం చెప్పాను కదా, ఆ తనూజ్ అని ఎత్తుకుంటే ఈవిడికి ఎందుకు, నన్ను ఎందుకు ఎత్తుకోలేదు, తనూజ్కి ఆయింట్మెంట్ పూస్తే ఈవిడ ఫీల్ అవ్వడం, ఇవన్నీ మైనస్ అయిపోయి. అట్లాగే ఆ ట్రైన్ టాస్క్లో భరణి తనూజ్కి సలహాలు ఇస్తే నాకెందుకు ఇవ్వాలా, సుమన్ శెట్టికి ఇవ్వాలా, ఇట్లాంటివన్నీ. మెయిన్ ఏంటంటే ఇప్పుడు వయసు చూస్తే 23 years, భరణి వయసు చూస్తే డబుల్ ఉండొచ్చు ఆల్మోస్ట్. బట్ ఆయన మీద కమాండింగ్ వాయిస్ చెప్పేది అఫ్కోర్స్ ఆవిడికి ఆయన చొరవ ఇచ్చాడు, ఆకాశానికి ఎత్తాడు, చొరవ చనువు ఉంది కాబట్టి, బాండ్ ఉంది కాబట్టి
ఆ మాట అనగలిగిన ఏజ్ అవన్నీ చూస్తారు కదా ఆడియన్స్. ఎంతైనా చిన్న అమ్మాయి కదా అతనికంటే అట్లా హార్ష్గానే వస్తుంది ఏంటి, అలా అనకుండా ఉండాల్సింది. ఇవన్నీ వచ్చాయి, భరణకి విసిగి వచ్చింది, ఆడియన్స్కి వచ్చింది. ఆ బాండ్ అనేది లేకపోతే చాలా బాగుండేది ఇవి జర్నీ. ఇండిపెండెంట్గా ఆడుకుంటూ, ఇండివిజువల్గా ఆడుకుంటూ, స్టాండ్ తీసుకుంటూ, ఫెయిర్గా ఉంటూ, చెప్పాల్సింది ఎలాంటి దాపరకాలు లేకుండా చెప్పే ఆట. ఎనీవే మొత్తానికి లాస్ట్ వీక్ అవుట్ అయిపోవలసింది, నో ఎలిమినేషన్ అన్నారు కనుక మరొక వారం అడిషనల్గా జర్నీ వచ్చింది. ఈ వారం కూడా ఎక్కడా తగ్గలే, మొహమాట పడకుండానే ఇచ్చి పడేసింది ఇవ్వాల్సినవన్నీ. సో మొత్తానికి ఇప్పుడు అవుట్. అయితే మరి రెండో కంటెస్టెంట్ ఎవరు, సంజనాయ సుమన్ శెట్టి అనేది అప్డేట్ రాగానే చెబుతాం. మరి ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చెప్పితే లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.